హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Q&A ఎపిసోడ్ నెంబర్ 189. ఎవ్రీ సండే మన ఛానల్లో Q&A ఎపిసోడ్ జరుగుతుంది కదా. లాస్ట్ సండే Q&A వీడియోలో ఏదైతే మీరు కామెంట్స్ చేశారో వాటిలో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ పిక్ చేశాను. ఫస్ట్ కామెంట్ ప్రకాష్ చేశారు, అన్న మనం ఇంటి వద్ద బైక్ సర్వీస్ చేసుకోవడం మీద ఒక వీడియో చేయండి అన్న అని చెప్పేసి. ఇంటి దగ్గర మనం బేసిక్ సర్వీస్ మాత్రమే చేసుకోగలం బ్రో, ఇంజిన్ ఆయిల్ ఒకటి మార్చుకోగలము, అలాగే వాటర్ వాష్ చేసుకోగలం, అంటే నీట్గా బైక్ అంతా క్లీన్ చేసుకోగలం. అంతకుమించి మనము ఏమీ సర్వీసింగ్ అయితే చేసుకోలేము అనమాట. బ్రేక్ ప్యాడ్స్ అరిగిపోయినాయి అనుకోండి, ఖచ్చితంగా మనం షోరూమ్కి వెళ్ళి బ్రేక్ ప్యాడ్స్ అయితే మార్చుకోవాలి. మీకు బ్రేక్ ప్యాడ్స్ మార్చుకోవడం వస్తే పర్వాలేదు, హ్యాపీ అనమాట. అది కూడా మీరు ఇంటి దగ్గరే చేసుకోవచ్చు, ఎందుకంటే షోరూంలో బ్రేక్ ప్యాడ్స్ పర్చేస్ చేసి మీరు ఇంటికి వచ్చి మార్చుకోవచ్చు అనమాట. కానీ చాలామందికి రాదు మార్చుకోవడం, నాకు కూడా రాదనమాట. సో నేనైతే మెకానిక్ దగ్గరికి వెళ్ళి చూశాను, కొంచెం క్రిటికల్గా అయితే ఉండేది, అది కొద్దిగా అలవాటు అవ్వాలన్నమాట. సో ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా తేడా జరిగిందనుకోండి, బ్రేక్స్ మీరు ప్రెస్ చేసినప్పుడు పడకపోతే ఇంకా అందే సంగతులు. కాబట్టి రిస్క్ అయితే తీసుకోవద్దు, మీరు హ్యాపీగా షోరూమ్కి వెళ్ళి మేజర్ సర్వీసింగ్ అయితే చేసుకోండి. ఇంటి దగ్గర నీట్గా క్లీన్ చేసుకోండి, వాటర్ వాష్ అలాంటివి అయితే చేసుకోవచ్చు. అలాగే ఇంజిన్ ఆయిల్ మనమే మార్చుకోవచ్చు. ఇంజిన్ కింద ఒక బోల్ట్ అయితే ఉండేది, అది రిమూవ్ చేసేసాం అనుకోండి, ఆయిల్ మొత్తం బయటకు అయితే వచ్చేస్తుంది. మళ్ళీ నీట్గా మనం అది నట్టు బిగించేసుకొని పైన ఫ్రెష్ ఇంజిన్ ఆయిల్ పోసుకోవడం, అంతే, సింపుల్ అనమాట. ఇట్లాంటివి మాత్రమే చేసుకోవాలి, దానికి డెడికేటెడ్గా వీడియో కూడా ఏమీ అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఈసారి నేను ఏమైనా ఇంజిన్ ఆయిల్ మార్చేటప్పుడు వీడియో రికార్డ్ చేయాలనిపిస్తే మాత్రం అప్పుడు ఈ టాపిక్ గురించి కొద్దిసేపు మాట్లాడతా ఆ వీడియోలో. నెక్స్ట్ ఆదిరెడ్డి అయితే కామెంట్ చేశారు, షోరూంలో టెస్ట్ రైడ్ బైక్స్ కొనాలంటే ఏమేమి చెక్ చేసుకోవాలి, ఎంత డిస్కౌంట్ అడగచ్చు, రిజిస్ట్రేషన్ చేయించుకోవాలా లేదా. ఆల్రెడీ షోరూంలో వెహికల్స్ అయితే రిజిస్ట్రేషన్ చేసే ఉంటాయి, అవి టెస్ట్ రైడ్ కింద వాడుతూ ఉంటారనమాట. ఆ వెహికల్స్ మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే షోరూమ్కి వెళ్ళి వాళ్ళని అడగండి, సార్ ఈ టెస్ట్ రైడ్ వెహికల్ మీరు పెట్టారు కదా, ఇది నాకు సేల్ చేస్తారా లేదా అని చెప్పేసి. వాళ్ళు సేల్ చేస్తే మాత్రం మీరు హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు. ఎంత డిస్కౌంట్ అడగచ్చు అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే వెహికల్ కండిషన్ని బట్టి, ఆ వెహికల్కి సంబంధించిన ప్రైస్ని బట్టి వాళ్ళే చెప్పేస్తారనమాట. ఆ అమౌంట్ మీకు ఓకే అయితే మీరు కొనుక్కోవచ్చు. ఏమేమి చెక్ చేసుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే, ఆల్రెడీ పాత వెహికల్ కాబట్టి మనం చెక్ చేసుకునేది ఏమీ ఉండదు. సగం టైర్లు అరిగిపోయి ఉంటాయి, పెయింట్ పోయే ఉండిద్ది, గీతలు పడే ఉంటాయి, ఇట్లాంటివన్నీ మీరు నోటీస్ చేస్తారనమాట. వెహికల్ అంతా బాగుంది అనుకుంటే మాత్రం మీరు హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు. వాళ్ళ అమౌంట్ ఎంత చెప్తే అంతకి. మీరు ఏమైనా డిస్కౌంట్ ఎక్స్ట్రా కావాలంటే అడగండి, వాళ్ళు ఇస్తే మాత్రం మీరు కొనుక్కోవచ్చు. నెక్స్ట్ భరత్ కుమార్ అయితే కామెంట్ చేశారు, హాయ్ అన్న, స్కూటీస్లో ఏ కంపెనీ అయితే తక్కువ మెయింటెనెన్స్ ఉండిద్ది అని చెప్పేసి. ఏ స్కూటీ అయినా సరే మీకు సేమ్ మెయింటెనెన్స్ అయితే ఉండిద్ది. ఆటోమేటిక్ CVT ట్రాన్స్మిషను, లోపల రోలర్స్, డ్యాంపర్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట. రోలర్స్ అయితే 5,000 నుంచి 10,000 కిలోమీటర్ల మధ్యలో అరిగిపోతూ ఉంటాయి, అవి మీరు మార్చుకుంటూనే ఉండాలి. మైలేజ్ అయితే మీకు ఏ స్కూటీ కూడా ఎక్కువ రాదు, 50 దాకా మీరు మహా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కొద్దిగా స్లోగా నడిపితే మాత్రం 40-50 మధ్యలో మీరు ఎక్స్పెక్ట్ చేసి ఏ స్కూటీ అయినా సరే పర్చేస్ చేయండి. మీ ఇష్టం. 110cc స్కూటీ అయితే కొంచెం మైలేజ్ అయితే ఎక్కువ వస్తుంది అనమాట, ఒక 5-6 కిలోమీటర్లు ఎక్స్ట్రా రావచ్చు. నేనైతే మాత్రం మీకు హోండా డియో 110 కానీ, లేకపోతే జూపిటర్ 113.3cc స్కూటర్ ఉంది కదా, అందులో మీకు చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. అలాగే ఇంజిన్ కూడా స్మూత్గా ఉంటుంది, అది కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. యాక్టివా 6G కూడా మీరు కొనుక్కోవచ్చు, మీ ఇష్టం. నేనైతే మాత్రం 110cc స్కూటీ సజెస్ట్ చేస్తాను. కొంచెం లాంగ్ వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 125cc సెట్ అయిపోయింది, అది కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ యోగా దౌర్భాగ్యం అయితే కామెంట్ చేశారు, అన్న క్లాసిక్ 350 బేస్, మిడ్ అండ్ టాప్ ఆన్ రోడ్ ప్రైజెస్ గురించి చెప్పండి అని చెప్పేసి. రాయల్ ఎన్ఫీల్డ్లో ఏమేమి వెహికల్స్ ఉంటాయి, వాటికి సంబంధించిన ప్రైజెస్ ఏంటి అనేది మన ఛానల్లో డెడికేటెడ్గా వీడియో ఉంది, ఒకసారి అది చెక్ చేయండి బ్రో. మీరుండే ఏరియాలో డీలర్స్ని బట్టి ప్రైస్ అయితే వ్యారీ అవుతూ ఉండేది. ఒక 10,000 రూపాయలు తక్కువ ఉండొచ్చు, 5,000 రూపాయలు ఎక్కువ ఉండొచ్చు. కాబట్టి మీకు దగ్గరలో ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి వెహికల్ ప్రైస్ ఎంత అనేది మీరు ఎగ్జాక్ట్గా తెలుసుకోగలరు. మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి కాబట్టి ఒకసారి చెక్ చేయండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది ఎంత ఉంది ఏంటి అని చెప్పేసి. నెక్స్ట్ స్టీఫెన్ అయితే కామెంట్ చేశారు, హాయ్ అన్న, సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ అన్ని బైక్స్కి ఉంటాయా ఉండవా. అన్ని బైక్స్కి అయితే ఉండవు, కొన్ని వెహికల్స్కి అయితే బ్యాక్ సైడ్ ప్రీలోడ్ అడ్జస్ట్మెంట్ అయితే ఇస్తారనమాట. ఫ్రంట్ సస్పెన్షన్ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. డ్యూక్ 390లో మనకి సస్పెన్షన్ అడ్జస్ట్మెంట్ అయితే ఇచ్చారు కదా. కొన్ని హై అండ్ CC వెహికల్స్లో సస్పెన్షన్ అయితే ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ అనేది మ్యాక్సిమం అన్ని వెహికల్స్లో మనం చూస్తాం, కొన్ని వెహికల్స్లో స్కిప్ చేస్తారనమాట ప్రైస్ కట్ చేయడానికి. R15 XSRలో మనకి సీట్ అడ్జస్ట్మెంట్ అయితే ఏమీ ఉండదు, లింక్డ్ మోనోషాక్ అయితే ఉండిద్ది కాబట్టి ఆటోమేటిక్ అదే అడ్జస్ట్ అయితే అవుతుంది అనమాట. నెక్స్ట్ మోటో క్యాప్టెన్ అయితే కామెంట్ చేశారు, 220Fకి 2026లో ఏమైనా అప్డేట్స్ వస్తాయా, లైక్ అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా అని చెప్పేసి. మేబీ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే ఆ వెహికల్కి సేల్స్ కొద్దిగా ఎక్కువ ఉంటాయి కాబట్టి ప్రైస్ అయితే ఎక్కువగానే ఉంది. మేబీ ఒకవేళ అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ ఇస్తే ప్రైస్ ఇంకొంచెం పెరిగిద్ది కాబట్టి ఇవ్వకపోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ అందరూ కూడా అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్కి అప్గ్రేడ్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు కూడా అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్కి అప్డేట్ చేసి తీసుకొస్తే మాత్రం చాలా బాగుంటుంది. బట్ ప్రైస్ అయితే పెరిగిపోయింది అనమాట, 1,90,000 రూపీస్ దాకా వెళ్ళే అవకాశం అయితే ఉంది. ఆ ప్రైస్కి అది నాట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అవుతుంది కాబట్టి ఇవ్వకపోవచ్చు నేను అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా అప్డేట్ చేసి తీసుకొస్తే మాత్రం మన ఛానల్లో మీరు వీడియో చూస్తారు. నెక్స్ట్ షబీర్ థింగ్స్ అయితే కామెంట్ చేశారు, అపాచే RTR 164V ఆర్ హీరో ఎక్స్ట్రీమ్ 160R 4V న్యూ మోడల్ క్రూజ్ కంట్రోల్ విచ్ ఈస్ బెస్ట్.
బ్రో హీరో ఎక్స్ట్రీమ్ 160R 4V వెహికల్ అయితే నేను ఇంకా రివ్యూ చేయలేదు, కానీ పాత వెహికల్ నేను రివ్యూ చేసినప్పుడు నాకు అంత పెర్ఫార్మెన్స్ కానీ ఓవరాల్గా అంత నచ్చలేదన్నమాట. కానీ అపాచీ RTR 160 4V చాలా వరకు అప్డేట్ చేశారు. లేటెస్ట్ వెహికల్లో కలర్ కన్సోల్ అయితే ఉండిద్ది, అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ కానీ ట్రాన్స్మిషన్ చాలా స్మూత్గా ఉండిద్ది అనమాట. క్లచ్ అండ్ బ్రేక్ లివర్స్ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఏవైతే ఫీచర్స్ కావాలో అవన్నీ ఇచ్చి పడేశారు కాబట్టి నేనైతే మాత్రం మీకు అపాచీ బెస్ట్ అని చెప్తాను. నేను ఆ వెహికల్ రైడ్ చేసిందో ఒకసారి కంపేర్ చేయడానికి ట్రై చేస్తాను 160 4Vని. నెక్స్ట్ జయంత్ అయితే కామెంట్ చేశారు, అన్న షుడ్ వి వెయిట్ ఫర్ 2026 TVS Ronin ఆర్ కెన్ ఐ బై 2025 మోడల్? ఇఫ్ 2026 మోడల్ వాట్ విల్ బీ ది అప్డేట్ అండ్ వెన్ ఇట్ విల్ బీ రిలీజ్ అని చెప్పేసి. మార్చ్ తర్వాత మనకు అన్ని 2026 వెహికల్స్ అయితే వస్తాయి. Ronin 225లో మ్యాక్సిమం అప్డేట్స్ అయితే చేశారు. మేబీ ఏమన్నా అప్డేట్స్ మిగిలింటే మాత్రం 2026లో చూడొచ్చు. వెహికల్ వన్స్ అది వచ్చిన తర్వాత ఏమేమి అప్డేట్స్ చేశారు ఏంటనేది నేను మీకు రికార్డ్ చేసి చూపించగలను, కానీ ముందే నేను మీకు చెప్పలేను బ్రో. మీరు వెయిట్ చేయాలనుకుంటే వెయిట్ చేయొచ్చు, లేదా నాకు ఇప్పుడు వెహికల్ కావాలనుకుంటే మీరు పర్చేస్ చేయండి. ఇయర్ ఎండింగ్ ఆఫర్స్ కింద మీకు కొంతవరకు డిస్కౌంట్ కూడా ఇస్తారు టీవీఎస్ కంపెనీ వాళ్ళు. నెక్స్ట్ సునీత అయితే కామెంట్ చేశారు, అన్న ఫ్యామిలీ కోసం ఫాస్ట్గా వెళ్ళి లుక్స్ ఉన్న స్కూటీ ఎంటార్క్ 125 ఆర్ యాక్టివా 125. యాక్టివా 125 ఫ్యామిలీకి బాగుండిద్ది, ఎంటార్క్ 125 చూస్తానికి బాగుండిద్ది, ఫాస్ట్గా వెళ్ళిద్ది. రెండు కావాలంటే మాత్రం ఈ రెండు స్కూటర్స్లో అయితే మీకు రావు. చూస్తానికి బాగుండాలి, ఎక్కువ స్పీడ్గా వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం మీరు ఎంటార్క్ 125 కొనుక్కోండి. ఫ్యామిలీకి అస్సలు సెట్ అవ్వదు. ఫ్యామిలీ కోసం కావాలి అనుకుంటే యాక్సెస్ 125 కానీ జూపిటర్ 125 కానీ పర్చేస్ చేయండి. కే భరత్ అయితే కామెంట్ చేశారు, ఈ వీక్ హైప్ అయిపోయింది బ్రో అని చెప్పేసి. అవును బ్రో, రీసెంట్గానే యూట్యూబ్లో హైప్ అని చెప్పేసి కొత్తగా నేను కూడా చూశాను. నేను ఎప్పుడు అడగలేదన్నమాట హైప్ చేయమని చెప్పేసి. నా వీడియోస్ మీరు డైలీ చూస్తున్నారు కదా, లైక్ చేసిన వెంటనే కింద కామెంట్స్ అయితే చేస్తూనే ఉన్నారు. ఆ పక్కనే హైప్ అయితే వస్తుంది. మీ దగ్గర హైప్ ఉంటే మాత్రం ఖచ్చితంగా హైప్ చేసి వీడియోని కొద్దిగా బూస్ట్ చేసి సపోర్ట్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. నెక్స్ట్ శివనాగరాజ్ అయితే కామెంట్ చేశారు, జూపిటర్ 113 వర్సెస్ జూపిటర్ 125 విచ్ ఈస్ బెస్ట్? ప్రైస్ పరంగా చూసుకున్నట్లయితే జూపిటర్ 125 బెస్ట్ వాల్యూ ఫర్ మనీ. లుక్స్ పరంగా చూసుకున్నట్లయితే జూపిటర్ 113 చాలా బాగుంటుంది. సో మీకు లుక్స్ ఇంపార్టెంట్, మైలేజ్ కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే జూపిటర్ 113 తీసుకోండి, కొంచెం ప్రైస్ ఎక్కువైనా పర్వాలేదు అనుకుంటే. లేదు నాకు ఓవరాల్గా మంచి ప్రైస్లో మంచి వెహికల్ కావాలి, అప్పుడప్పుడు లాంగ్ రైడ్స్ కూడా వెళ్తాను అనుకుంటే జూపిటర్ 125 కన్సిడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బాబు అయితే కామెంట్ చేశారు, FZ రేవ్ వర్సెస్ పల్సర్ N160 వర్సెస్ యూనికాన్ 160. ఫ్యామిలీ కోసం గుడ్ మైలేజ్, బెటర్ బ్రేకింగ్ ఉండడానికి ఏది బాగుండిద్ది అని చెప్పేసి. N160లో మీకు పెద్ద డిస్క్ బ్రేక్స్ అయితే ఉంటాయి కాబట్టి బ్రేక్స్ పరంగా అది బాగుండిద్ది. సింగిల్ సీట్ అయితే ఉంటుంది కాబట్టి ఫ్యామిలీ కోసం కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. 45 to 50 కిలోమీటర్స్ దాకా మైలేజ్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేసి N160 కొనుక్కోవచ్చు కాబట్టి నేనైతే మీకు N160 సజెస్ట్ చేస్తాను. సెకండ్ ఆప్షన్ కింద మీరు హోండా యూనికాన్ కూడా ట్రై చేయొచ్చు, అది కూడా చాలా బాగుండిద్ది. FZ రేవ్ ఏంటంటే స్టూడెంట్స్కి బాగుండిద్ది. ఎవరైతే యూత్ ఉంటారో వాళ్ళైతే FZ రేవ్ కొనుక్కోండి. సింగిల్ సీట్ అయితే ఇచ్చారు కాబట్టి కొంతవరకు ఫ్యామిలీకి యూజ్ చేసుకోవచ్చు, కానీ మీకు మైలేజ్ అయితే అంత రాదు. బ్రేక్స్ అయితే N160తో కంపేర్ చేసుకుంటే ఇందులో కొంచెం పూర్ అయితే ఉంటాయి అనమాట. ఒకసారి మీరు షోరూమ్కి వెళ్ళి టెస్ట్ రైడ్ చేయండి బ్రో. N160 ఓవరాల్గా 160cc సెగ్మెంట్లో అది బెస్ట్ అనమాట. లేదనుకుంటే అపాచీ RTR 160 4V మీరు కొంచెం పెర్ఫార్మెన్స్ ఎక్కువగా ఉంటే అది కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ శ్రీను అయితే కామెంట్ చేశారు, అన్న XSR 155 ఆర్ N160. ఇందాక చెప్పాను కదా బ్రో, N160 ఆల్రౌండర్ వెహికల్ అనమాట. XSR 155 సోలో రైడ్స్కి చాలా బాగుంటుంది. కొంతవరకు ఫ్యామిలీకి యూజ్ చేసుకోవచ్చు, కానీ లాంగ్ వెళ్ళడానికి అలాగే ఎక్కువ కంఫర్ట్ ఉండాలి అనుకుంటే కూడా మీకు XSR 155 అస్సలు సెట్ అవ్వదు అనమాట. పెర్ఫార్మెన్స్ ఎక్కువ కావాలి, చూస్తానికి వింటేజ్ లుక్స్లో నాకు బాగుండాలి అని అనుకుంటే అప్పుడు XSR 155 కొనుక్కోండి. కానీ ఓవరాల్గా రియాలిటీలో మనకి ఉపయోగపడే వెహికల్ అయితే మాత్రం N160 అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ సండే Q&A అయితే ఇంట్రెస్టింగ్ అనిపించిందని చెప్పేసి అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఈ వీడియో కింద కామెంట్ చేయండి, నెక్స్ట్ సండే పిక్ చేసి ఆన్సర్ చేస్తా. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీ దగ్గర హైప్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోకి హైప్ చేసి కొంచెం బూస్ట్ చేయండి. థ్యాంక్ యూ.